జ్వరం అంటే ఏమిటి? అసలు జ్వరం నిజంగా వ్యాధేనా? జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి? జరిగితే దానివల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయా? లేవా? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన బాడీ టెంపరేచర్ 98.6 ఫారెన్‌హీట్ ఉంటుంది. ఒకవేళ 100.4 ఫారెన్‌హీట్ దాటితే అప్పుడు దాన్ని జ్వరం అంటాం. అసలు మన శరీరంలోకి జ్వరం ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్కసారి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అవి ఎలా ప్రవేశిస్తాయంటే ముందే ఇన్ఫెక్షన్ సోకిన వారు తగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ గాలిని మనం పీల్చడం ద్వారా లేదా కలుషితమైన ఆహారం తినడం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అటువంటి సమయంలో శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు పైరోగిన్స్ అనే రసాయనాలు వదులుతాయి. ఆ సమయంలో అవి రక్తంలో కలిసి మెదడుకు చేరుకుంటాయి. మెదడులో ఉన్న హైపోథాలం అనే వ్యవస్థ మన శరీరంలో వేడిని పెంచమని సందేశం ఇస్తుంది. ఎందుకంటే శరీరంలో ప్రవేశించిన క్రిములు సాధారణ ఉష్ణోగ్రత వద్ద నివసించగలవు, కానీ ఉష్ణోగ్రత పెరిగితే ఆ వేడికి చనిపోతాయి. ఉదాహరణకి చెప్పాలంటే భూమి మీద నివసించే జీవి -10 డిగ్రీ సెంటీగ్రేడ్ చల్లదనం నుండి 120 డిగ్రీ సెంటీగ్రేడ్ వెచ్చదనం వరకు జీవించగలవు. ఉష్ణోగ్రత పెరిగినా లేక తగ్గినా జీవి చనిపోతుంది. కొన్ని పరిస్థితుల్లో జీవికి ఒక సరైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ పరిధి దాటితే ఆ జీవి చనిపోతుంది. కణాలు కూడా ఒక సరైన ఉష్ణోగ్రత వద్దనే సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే మన శరీరంలో రక్త కణాలు 98.6 ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని ఉంచడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఎందుకంటే ఫంగస్ వంటి సూక్ష్మజీవులు లోపలికి రాకుండా ఈ వేడిని మనల్ని కాపాడుతుంది. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత పెరిగితే లోపల ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇన్ఫెక్షన్కి కారణమైన వైరస్, బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. అందుకే హైపోథాలమస్ శరీరం యొక్క వేడిని పెంచమని ఆదేశిస్తుంది. అందుకోసం కణాలు ఎక్కువ స్థాయిలో మెటబాలిజంని పెంచడం మరియు శరీరం వణికేలా చేయడం ద్వారా మన బాడీ టెంపరేచర్ పెంచుతుంది. శరీరంలోకి హాని కలిగించే సూక్ష్మజీవులు వచ్చినప్పుడు వాటిని నాశనం చేయడం కోసం శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని మనం జ్వరం అంటాం. జ్వరం అనేది వ్యాధి కాదు, మన శరీరానికి ఇన్ఫెక్షన్ సోకిందని లేదా రాబోతుందని తెలియజేస్తుంది. మనలో ప్రవేశించిన బ్యాక్టీరియా వంటి వాటి నుండి మనల్ని రక్షిస్తుంది. సాధారణంగా టెంపరేచర్ పెరిగిందంటే మన శరీరం మెరుగుపడుతుందని అర్థం. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అటువంటి సమయంలో మన శరీరం 10% శక్తిని ఖర్చు చేస్తుంది. అందుకే అటువంటి సమయంలో ఎక్కువ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో కణాలు వైరస్ మీద దాడి చేస్తాయి. సాధారణంగా జ్వరం అనేది ప్రమాదకరం కాదు. 103 ఫారెన్హీట్ లోపు ఉంటే దాన్ని తగ్గించవలసిన అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు బలహీనంగా ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. సాధారణంగా 104 ఫారెన్హీట్ కంటే ఎక్కువ పెరిగితే ప్రమాదకరంగా ఉంటుంది. అటువంటి సమయంలో డాక్టర్ సలహా తీసుకొని విశ్రాంతి తీసుకోవడం మంచిది. భూమి మీద నివసించే జంతువులు కూడా జ్వరం వచ్చినప్పుడు వాటి పనితీరుని మార్చుకుంటాయి. ఉదాహరణకు చేపలు చల్లని నీళ్ల నుండి వెచ్చని నీళ్ల వైపు ఈదుతాయి. అలాగే తొండలు, బల్లులు కూడా సూర్యరశ్మి వైపు ప్రయాణిస్తాయి. అలాగే జ్వరం వచ్చిందని కంగారు పడకుండా ఇష్టం వచ్చిన టాబ్లెట్లు వేసుకోకుండా డాక్టర్ని సంప్రదించి విశ్రాంతి తీసుకోవాలి.